जमील साहब అన్న జరిగే ఇంకా కొద్దిగా అంత అవసరం లేదు. మన పిఆర్టీయు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన సీనియర్ కార్యకర్తలకు సంఘంలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇందులో ముందుగా చింతపాండు నరసింగం గారు వెలగటూరు నుంచి ముత్తునూరు నుంచి రిటైర్ అయిన వారు రావాల్సింది. మన శంకరయ్య సార్ ముగ్గురు ఒక ఫోటో నరేష్ సార్ రిపీట్ आवाज दो जय PRTU जय PRTU जय PRTU आवाज दो आवाज दो। ఈరోజు పిసిసి సమ్మల యాదగిరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనం ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సమస్యల సాధనలో ముందుండే సంఘము మన పిఆర్టీయు సంఘము. దానిలోనే భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకమైన 5 CLs కూడా మన పిఆర్టీయు ఘనతనే. చైల్డ్ కేర్ లీవ్లు కానీ ఎన్నో సమస్యలను ముందుండి సంఘము ముందుకు నడిపిస్తున్నది. దానిలో భాగంగా చైల్డ్ కేర్ లీవ్నే మహిళా సముద్రాభివృద్ధిగా కూడా మహిళా ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వరకు ఉపయోగించుకునే దిశగా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నది. దాన్ని సాధించే తరుణం లోపల కూడా మన సంఘం ముందుండి మహిళా ఉపాధ్యాయులకు తోడుగా ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నారు. అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ కార్యకర్తలు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ PRTU-TS ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా 1971 సంవత్సరంలో యాదగిరి గారు క్రీస్తు శిష్యులు యాదగిరి గారు స్థాపించిన PRTU-TS సంఘం ఒక్కొక్క జీవనం తీసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా
దేశంలోనే అతిపెద్ద సంఘంగా చలామణి అవుతుంది. దీనికి కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు అందరికీ పిఆర్టీ సంఘం ఎప్పటికీ గుర్తుంచుకుంటూ వారికి సన్మానం చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీ అన్ని జిల్లాలలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర కార్యాలయంలో సామ యాదగిరి గారి యొక్క విగ్రహావిష్కరణ జరుగుతుంది. మా అందరికీ అది గర్వకారణంగా భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ వారు చేసిన కృషి కూడా అమోఘమని తెలియపరుస్తూ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు. దాదాపు 55 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత అంతకుముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత పంచాయతీరాజ్ టీచర్లు రావడం జరిగింది. పంచాయతీరాజ్ టీచర్లకు ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ టీచర్లకు ఉన్న సౌకర్యాల్లో చాలా తేడా ఉండేది. అప్పుడు మా ఉపాధ్యాయులకు సిఎల్సి లేవు, ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ లేదు, ఎలాంటి లేవు. ఆ టైంలో ఉద్యమాన్ని పిఆర్టీయు సంఘాన్ని స్థాపించిన సామల్ల యాదగిరి గారు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పరిరక్షణే ధ్యేయంగా కాకుండా కేవలం ఉపాధ్యాయుల హక్కుల సమస్యల సాధన కోసమే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి కూడా కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయు సంఘం. దేశంలో అతిపెద్ద సంఘం, 72,000 సభ్యత్వం ఉన్న సంఘం. దాదాపు ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత పొందడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యల విషయంలో 010 శాలరీస్ కావచ్చు, మహిళలకు 5 CLలు ఎక్కడ మొదలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా లేకుండే. ఫస్ట్ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకే 5 CL అడిషనల్గా 5 CL సాధించిన ఘనత కూడా మన పిఆర్టీదే. అంతేకాకుండా మహిళల విషయంలో మెటర్నిటీ లీవ్ కానీ, చైల్డ్ కేర్ లీవ్ కానీ ఇవన్నీ ఇప్పించిన సంఘం పిఆర్టీఏ. అది కాకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కానీ, 010 శాలరీస్ కానీ, అప్రెంటిస్షిప్ విధానం రద్దు కానీ, ప్రభుత్వ దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, PSHM పోస్టులు సాధించిన ఘనత కూడా పిఆర్టీయు సంఘందే. ఈ పిఆర్టీయు సంఘం ఏర్పడ్డ తర్వాత దాదాపు 55 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా సామల్ల యాదగిరి గారి విగ్రహం కూడా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ పిఆర్టీయులో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు దాదాపు మన జిల్లాలో 10 మంది అకాల మరణం చెందినందుకు వారికి కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషియో సంఘం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే గత సంవత్సరం CPS రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసిన ఘనత పిఆర్టీయుదే. మొన్న టెట్ రద్దు కోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నినాదించడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల కోసం, సాధన కోసం పిఆర్టీయు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అందుకే సోదర ఉపాధ్యాయులందరికీ మరోసారి పిఆర్టీయు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.